తిరుపతిలో సంచలనం సృష్టించిన స్నేహితుడి కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. 5గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వే కోడూరు వద్ద ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీసీ ఫుటేజ్ సాయంతో మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి జీవకోనలో ఈ సేవా కేంద్రం నిర్వహిస్తున్న రాజేష్ తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్కు 24 లక్షల నగదు, 36 లక్షల షూరిటీ ఇచ్చాడు. సొమ్ము తిరిగివ్వాలని భార్గవ్ను అనేకసార్లు ఒత్తిడి చేశాడు రాజేష్. అయితే డబ్బు తిరిగిమ్మని రాజేష్ అడుగుతూ ఉండడంతో భార్గవ్ కిడ్నాప్ ప్లాన్ చేశాడు. సెటిల్మెంట్లు, కిడ్నాప్లు చేయడంలో ఆరితేరిన అరుణ్ అనే వ్యక్తిని సంప్రదించి చెన్నై నుంచి కొందరు కిడ్నాపర్స్ ని రప్పించారు. శుక్రవారం సాయంత్రం మీ సేవా కేంద్రాన్ని మూసేసిన రాజేష్ సుమతి ఇంటికెళ్లారు. రాత్రి 7 గంటల టైంలో రాజేష్ కు అరుణ్ ఫోన్ చేసి కొత్త వ్యాపారం గురించి మాట్లాడాలని, అక్రాంపల్లిలోని అపార్ట్మెంట్ వద్దకు రావాలని కోరాడు. దీంతో రాజేష్, సుమతి, పిల్లలు, తల్లి విజయ్తో కలిసి అపార్ట్మెంట్కు వచ్చారు. అప్పటికే 2 కార్లు సిద్ధం చేసుకున్న కిడ్నాపర్లు 2 కోట్లు ఇస్తేనే వదిలిపెడతామంటూ గన్స్ తో బెదిరించారు. అంత డబ్బు తమ వద్ద లేదని, చిత్తూరులో బంధువుల వద్ద తీసుకెళ్తే తీసిస్తామని చెప్పాడు రాజేష్. దీంతో రాజేష్ ను కారులో తీసుకుని చిత్తూరుకు వెళ్లారు కిడ్నాపర్లు. ఇక ఇదే టైంలో రాజేష్ 100కి డయల్ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఇది గమనించిన భార్గవ్ రాజేష్ పై దాడి చేశాడు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో రాజేష్ ను విడిచిపెట్టి భార్గవ్ పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్ ని తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు. అటు రాజేష్ తల్లి, భార్య, పిల్లలను కూడా కిడ్నాపర్లు చిత్తూరు హైవే రోడ్డు సమీపంలోనే వదిలి పరారయ్యారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డోర్ ఓపెన్ చేస్తే అమ్మ నేను లోపలికి వెళ్తానే ఏదో సౌండ్ వస్తుందని అమ్మ ఇట్లా పక్కకి చూస్తే 10-15 మంది దాకా వచ్చేసి నెట్ మూసేసి తీసుకుని కొడుతూ లోపలికి ఈ పక్క రూమ్ లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్ లోకి అమ్మ నట్ సైడ్ రూమ్ లోకి అమ్మ తీసుకెళ్ళిపోయారు. అంతే తీసుకెళ్ళి ప్లాస్టర్ వేసేసి నాకు చేతులు కాలు కట్టేశారు. కట్టేసి మళ్ళీ పాప ఏడుస్తాను, చిన్న పాప ఏడుస్తుంటే అడిగిన ఎందుకు ఆ పాప ఇంకా పాప పాలు లేక చచ్చిపోతుంది అంటే సరే మీ వైఫ్ని పిలిచి తీసుకెళ్ళిపోమని చెప్పి పిల్లల వరకు మీ అమ్మ నువ్వు ఈడే ఉండాలన్నారు. డబ్బులు ఎట్లా యూజ్ చేస్తావు చేయి, లేదంటే చంపేస్తుంటే నేను మీకు బాకీ నాకు ఇవ్వాల్సి నాకు ఇవ్వకుండా నన్ను మీద చేస్తాంటే అవన్నీ మాకు అవసరం లేదు అనేసి ఒక రివాల్వర్ గన్, అది ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు, 2 గన్స్ ఉన్నాయి, మామూలుగా ఉంటాయి ఒరిజినల్ లాగా, ఆ 2 తీసుకొని చంపేస్తాను. తిరుచానూరు బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద పెట్టున్నారు మా కోడల్ని పిల్లల్ని ఒక కారులో. డాడీ తీసుకెళ్తున్నావు, పిల్లకాయలు నా కారులో పెట్టినామంటే కొడతా ఉన్నాడు వాడు. అట్లే తీసుకొని పోయి మళ్ళీ అక్కడి నుంచి భార్గవ్ని మా పిల్లల్ని ఇద్దరిని కోడల్ని మొత్తం వేరే కారు ఎక్కించినాడు. మళ్ళీ ఆడ నుంచి నన్ను తీసుకొని వచ్చినారు. అక్కడ ఎక్కడికో తీసుకొని పోయినారు. నా కళ్ళకి మాస్క్ కట్టినారు, కళ్ళకంత మాస్క్ కట్టినారు. అది